నూతనంగా నిర్మించిన బస్టాండ్ వద్ద టీఎస్ఆర్టీసీ ఏసీ కన్వెన్షన్ సెంటర్ కు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మంత్రి పువ్వాడ అజయ్ బీఆర్ఎస్ ను వీడిన తుమ్మలను ఉద్దేశించి మంత్రి పువ్వాడ కౌంటర్ వేశారు. ఆ రోజుల్లో తూతు మంత్రం తుమ్మకాయం మంత్రం నడుస్తుండే తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ తన కాళ్ల మీద తాను నిలబడాలి కాబట్టి 200 కోట్ల రుణం తీసుకుని మరీ నిర్మాణాలు చేస్తున్నామన్నారు. ఆర్టీసీపై కొందరు పిచ్చిగా మాట్లాడుతున్నారు. నోరు అదుపులో ఉంచుకోవాలంటూ మంత్రి పువ్వాడ హెచ్చరించారు. మొత్తం 7 ఎకరాలు కొత్త బస్ స్టాండ్ కి పెట్టడం జరిగింది. ఆ 7 ఎకరాలు పెట్టినప్పుడు 7 ఎకరాల్లో దాన్నప్పుడు నేను ఆలోచన ఏం చేసినంటే ఈ మొత్తం బస్ స్టాండ్ కి పెట్టే బదులు ఒక 5 ఎకరాలు దీనికి బస్ స్టాండ్ కి పెట్టి ఒక 2 ఎకరాల వరకు బస్ స్టాండ్ కి ఆనుకొని ఒక కమర్షియల్ కాంప్లెక్స్ మాల్ కమ్ మల్టీప్లెక్స్ లాగా రావాలనేది నా కోరిక ఉండే. సరే, మధ్యలో వచ్చిన అనేక అవాంతరాలు, కరోనా, దీనివల్ల ఆర్టీసీకి వచ్చిన ఇబ్బందులు, ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా నేను నిర్మాణం చేయడానికి అనేక కష్టాలు పడ్డాం. ఆర్టీసీ దగ్గర డబ్బులు అయినా సరే నేను రవాణా శాఖ మంత్రిగా ఉండబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఆర్టీసీ మంత్రిగా నేను ఉండి నా నియోజకవర్గంలో ఆయన వచ్చిపోయిన ప్రాంతానికి ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణం జరగాలని మేము మొదట 10 కోట్ల రూపాయలు అనుకున్న బస్ స్టాండ్ చివరికి దాదాపు 21 కోట్ల రూపాయలైంది. 30 కోట్ల రూపాయలు ఆర్టీసీ బస్ స్టాండ్ కి ఖర్చు పెట్టినాం. మొత్తం 7 ఎకరాలు